తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటిది? కాఫీయా బియ్యం కడుగా? ఈ రోజు నుంచి అన్ని స్పెషల్ ఏర్పాట్లు చేయాలి మనకి. ఏనుగుపాతకైనా ఏంట్రో ఈ వ్యవహారం చాలా వింతగా ఉంది. ఇక నుంచి మరీ వింతగా ఉంటుంది. చూశారుగా మన వేషానికి ఊరంతా ఎలా గడగడలాడిపోయిందో. రేపటి నుంచి అన్ని వేషాలు మనమే వేస్తున్నాం. ఈ డబ్బా ఏమిటి ఇక్కడ ఉంది? నిన్నల్లా నువ్వు వేసిన కంతులకి వాయించింది అదే. రే దాకమొహమా, అతిగా వాగేవంటే ఆ డబ్బాలోనే నీ బుర్రెట్టేసి గోదాట్లో ముంచేయగలను. పాలయంకి అని రాగం తీస్తే జనం చూస్తారనా? చూడరు. వాళ్ళంతా కొత్తదనం కోరుకుంటున్నారు మాలాంటి ప్రయోగాలు చేసే మహానటుల నుంచి. ఊరి జనం వచ్చారా? ఎవడొస్తే నాకే. అతిగా వాగేవంటే నీ డొక్క చించేస్తాను. నువ్వు కూర్చో. నాంచారి, రేపటి నుంచి మనకన్నీ స్పెషల్ వంటలు చేయాలి. కరణం గారి భార్య లాంటి కన్నె పిల్లలు కూడా కన్నార్పకుండా చూసే గ్లామర్ మన ఫేస్ లో రావాలి. ఏమంటావు? ఊరి పెద్దలు వచ్చారా అంటే? ఎవడరా పెద్ద? మనమే పెద్ద. రేపటి నుంచి మనమే మన్మధుడు, మనమే దుష్యంతుడు, అన్ని మనమే. మనమే శివుడు, మనమే రావుడు. ఆ? ఏంటి పెద్దలు నమస్తే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలా సేపు అయిందిలే. నీ చిత్తకార్తివాగుడంతా విన్నాం. నిన్ను అభినందించడానికి వచ్చాం. మన అభిమానులు. ఎరా బేతాళుడు వేషం వేసినోడు నువ్వేనా? చిత్తం అంతా నటరాజు దయ. తమరు శాంతించండి. మీరు కొత్తగా ఈ ఊరికి వలస వచ్చిన నక్కల దొరగారు. నీ వేషం చూసి దడుచుకుని వీరి అబ్బాయికి 6 విరోచనాలు గట్టు తగిన కోతారులాగా అయిపోయినాయంట. నువ్వేంటయ్యా మెత్తగా సాగదీస్తున్నావు? అదేంటయ్యా నువ్వు నన్ను బెదరగొట్టేస్తున్నావేంటి? నేను ఏదో మాట్లాడుతున్నానా? ఏరా, నీకు ఇలాంటి వేషం తప్ప ఇంకే వేషాలు కనపడలేదేట్రా? నువ్వు పగలంతా పచ్చిసారా తాగిన వాళ్ళగేసిన చిందులకి ఊళ్ళో 10 మంది సెంటు కూరలు జడుచుకున్నారు. 10 మంది ముసలోళ్ళకి జ్వరాలు వచ్చేసింది. ఏమయ్యా గురుమూర్తి, నిన్నటి దాకా కుర్రోడు బ్రహ్మాండంగా వేషాలు దంచేశాడు కదా, మధ్యలో ఈడేంటే సిన్లేగా? రేయ్, ఇలాంటి వేషం గాని మళ్ళీ కనుక వేసావంటే మేమంతా కలిసి నిన్ను గోదాట్లో ముంచేసి నీ చేత శవం వేషం వేయిస్తాం. అర్థమైందా? చిత్తం అంతా నటరాజు దయ. పదండి, తమరు పదండి. చూడరా, ఇది సంగతి. ఇంత చెడ్డ పేరు ఏనాడు రాలేదు మనకి. వాళ్ళు మన వేషాలకి ముచ్చట పెడితేనేరా మనకి 2 పాత బట్టలు ఇచ్చినా 4 కుంచాలు ఒడ్లు కొలిచినాను. మన తృప్తి కోసం కంటే పొట్టకుట్టి కోసం రా మనం ఆట కట్టేది. కళ అంటూ తాపత్రయపడితే ఈ రోజుల్లో ఎవరికీ కూడుండదు. రేపటితో ఎలాగూ ఈ ఊళ్ళో మన వేషాలు అయిపోతాయి. అందులోనూ రేపు తాండవం. ఏదో మొక్కుబడికి కట్టి బంగ్లా ముందు నువ్వు ఎలా కట్టినా నేనేమన్నా. ఏమంటావు? వచ్చినట్టు పొద్దుటలా ఊగిపోయేవిట్రా? అసలు తాళ్ళ వచ్చి వాళ్ళు ఆలాపలేవిట్రా? తప్పు కదా. అయినా రాజాగారే చూసింటే ఎంత బాగుండేదో. రాణి గారు చూశారు. పని వాళ్ళని పాకి వాళ్ళని చూసి రాణిగారు అనుకుంటున్నాడు బుల్లోడు. రాజాగారితో ఎంత చనువున్న మాకే ఎప్పుడు కనపడలేదు వారు. వాడిని అలా చెప్పించినట్టు చూడగాను రే మారాణులు మనలాంటి వాళ్ళకి కనపడర్రా. వస్తావా? పొద్దుపోయి ఎక్కడికి రా? పోలవరం టూరింగ్ టాకీస్ లో ఈడు జోడు సినిమాకి. పదరా పేడు మొహం. తిన్నగా వచ్చేయండి, ఎక్కడికి వెళ్ళకుండాను. అలాగే. నిజంగా వాళ్ళు ఎవరికి కనపడరా? మనకెప్పుడు దర్శనమేని ఆ పరమశివుడు వచ్చినా కనపడర్రా. మరి వాళ్ళే మామూలు మనుషులు కనపడితే? వాడెవడో ఆ దేవుడి కంటే గొప్పవాడై ఉండాలరా. పడుకో పొద్దుటే వెళ్ళి బహుమానాలు దండుకోవాలి.
మంచి కాలం వేస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బహుమానాలుగా బయలుదేరారు? చెప్తాం. ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజాగారిని దర్శనం చేసుకుందామని. ఆయన ఊళ్ళో లేరు, మేము వెళ్ళే వస్తున్నాం. పదండయ్యా. అయితే ముందుకెళ్ళి ప్రయోజనం ఏమిటి? వెనక్కి పోదాం పదండి. మనం కాసేపు కూర్చుంటే రావచ్చేమో. బంగళాకి వెళదామంటే చిరాకుతో చిందులేసేవాడు వీడేమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకన్నాడు ఏమిటో. పదండి పోదాం. ప్రతి ఏడు ఈ పాటికి వెండిపల్లెంలో డబ్బు పంచచాపు పెట్టి మర్యాదలు చేసేవారు. ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదర్శనలు చేసినా మహారాజుకి మన మీద ధైర్యాలే. కోపం వచ్చి ఖడ్గంతో తల నరకనందుకు సంతోషించు. లేకపోతే రాజాగారు బయటకు వస్తే దండం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి. వీడే ఈసారి వెళ్ళి రాజాగారి కాళ్ళు అట్టుకుంటే గానీ క్షమించరు. ఏమంటావు రా దిష్టి బొమ్మ? గొంతు పూడుకుపోయింది. జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా, ఇంకేం చెప్పను. తప్పు నాదేరా. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా వీరస్వామి. రేపు నేనొక్కడినే బంగ్లాకొచ్చి గద్యం పద్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరతాను. అది కాదురా, రేపు దేవీపట్నంలో శివుడు వేషం నువ్వు వేస్తేనే. ఇదిగో ఇక నువ్వు సాగదీకు. మేమిద్దరం కలిసి ఆట గడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి. వస్తుంది. మొన్న అలా ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు. నువ్వు నోరు మీరే శకున పక్షి. రాజు, రేపటి నుంచి నువ్వు రోజు బంగ్లా దగ్గరే కాపురం పెట్టు. ఈ బహుమానాన్ని నేను ఊళ్ళోకి తీసుకెళ్తే
బాగుంటే అలా సైగలు చప్పట్లతో చెప్పడం దేనికి? బాగుంది అనొచ్చుగా. గానము నాకు నవజీవనం నాదమే పాదమై నడచు బృందావనం నీ గానం మృదు మధురం పావనం. ఏరా, రాజాగారి బంగ్లాకి 3 రోజుల నుంచి ఏకబిగిన తిరిగేస్తున్నాడు మనాడు. ఇవాళనా ఇచ్చుంటారంటావా బహుమానం? ఈవేళ కాకపోతే ఇంకో 2 రోజుల్లో ఇస్తారు. నువ్వేం వర్రీ అయిపోకు. అది కాదురా, రేపు శివుడు వేషం ఉందిగా. పోనీ నువ్వు బంగ్లాకెళ్ళు, వాడిని మాతో తీసుకెళ్తాం. ఆ శివుడి వేషం కోసమే కదా 3 రోజుల నుంచి మన పడవటింటి ముందు చెట్టు కొమ్మలెక్కి దూకి మరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది హనుమంతుడి వేషం కాదు, నువ్వు చెట్టు కొమ్మలెక్కి దూకడానికి రారా. నిన్న కిష్టుడు వేషం వేసి హరిశ్చంద్రుడు పద్యం పాడాడుగా. మ్మ్. రేపు శివుడు వేషం వేసి కుప్పిగంతులు వేస్తాడు. ఈడొద్దు బాబు, ఈడో నోరు మీరే గబ్బిల మొహమా. మూడో కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళాన్ని బహుకరించింది ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందంటే, వద్దంటే ఈ పగటి వేషగాడు తన ఆటకి 4 చప్పట్లు కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టు కావంచాలు కాదండి. దయచేసి లోపల పెట్టండి. మా బహుమతిగా వద్దులే, నా జ్ఞాపకంగా తీసుకో. సరే, అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి. అవును, అడగడం మర్చిపోయాను. ఈ పంజరాలు ఏమిటండి? ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్లతోనూ నిండి ఉండేది బంగ్లా. బయట నుంచి ఎవరైనా వస్తే పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాగారికి అందజేసేవారు. ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య. ఇవరిస్తే బయట నుంచి ఎవరో పిలిచారని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన బయటకు వస్తారు. బానే ఉంది కానండి, అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం, అందులో మీరు ఒంటరి చిలక, మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలున్నా. చూడండి అమ్మాయి గారు, పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు. మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలును? వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో. సరే, ఇప్పుడే వస్తాను. ఆ. కాలం రాజు, ఆ పక్షులు ఎప్పుడు విప్పలేదు. ఈ బంగ్లాలో ఎటెగిపోతాయో ఏమో. పట్టుకో రాజు, త్వరగా పట్టుకో.
చెప్పిన ఊళ్ళని తిరిగాను సార్. ఎక్కడ ఆ నక్కలు లేవు సరికదా. సాక్షి ఇచ్చే మనుషులు కూడా ప్రత్యేకతని సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఐ సే? ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేస్తున్నారు సార్. వీల్లేదు చందర్, వీల్లేదు. ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు. సార్, ఏమిటి ముత్యాలరావు గారు చంద్రగారిని కలవాలంటున్నారు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఆ ముత్యాలరావు కొడుకులే కదయ్యా మన మీద కేసు అవును పెట్టింది. సార్, ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగారిని వెంటనే కలవాలని, లేకుంటే మందులు కూడా తీసుకుని మొండి పట్టుపడుతున్నారు సార్. ఏమిటయ్యా చందర్ ఇది? ఏదేమైనా నేను వెళ్ళను సార్. వాళ్ళు చేస్తున్న మోసంలో ఇదో భాగమై ఉంటుంది. నువ్వు అలా కొట్టిపారేకి చందర్. నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది. వెళ్ళు, వెంటనే బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నిన్నేమీ మోసం చేయరు. మనకు అన్యాయం జరగదు. ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్లమ్మట అడుగు తినాల్సిన ఈ వెధవలు మీపైన కేసు పెడతారా? ఇంతకాలం నన్ను హాస్పిటల్లో పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారా వెధవలు? వాళ్ళు నా కొడుకులని చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. చూడండి లాయర్ గారు, వీరి తరఫున కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. ఆ ఆస్తి బాబు గారికి దక్కేలా చేయండి. పొద్దుపోయి పెట్టావేంట్రా ఈ దుకాణం? ఈ రోజైనా రాజాగారి దర్శనం అయిందా? బహుమానం ఇచ్చారేంట్రా? ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతి ఎప్పుడూ చాలా గొప్పగానే ఉంటుంది. ఈసారి ఏమి ఇచ్చారా? చాలా విలువైందిరా. మనిషి వెలకట్లేంది. ఇదిగా నీ పైత్యానికి మేము ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయితే వస్తున్నాం కానీ అదేదో చూపించరా త్వరగా. అది ఎవ్వరికీ చూపించను. వివరాలు అడిగినా చెప్పను. బహుమానం అంటే అదేమన్నా చద్దాను అనుకున్నావేంటి? నువ్వు అక్కడే బొక్కేయడానికి మాకు వాటాలు ఉంటాయి. అతిగా పేలకు. అది నా సొంతం అంతే. ఏంట్రా పేలాప నాదా నీదా? రేయ్, అర్థమైందిరా, అర్థమైంది. డబ్బు మొత్తం నువ్వు ఒక్కడివి కొట్టేసి జుత్తు కత్తిరించుకుని నీ పథకం అర్థమైందిరా. నిన్ను ఏం చేస్తావు? నన్ను ఈ జట్టు నుంచి విలయిస్తావు అంతేనా? ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. ఈ రోజు నుంచి నా కాలికి గజ్జె కట్టను. ముందు ఆ బహుమానం అక్కడ పెట్టరా. ఆ తర్వాత నువ్వు కాలికి గజ్జె కట్టకపోయినా, నీ ఒంటి మీద బట్ట కట్టకపోయినా నాకే అభ్యంతరం లేదు. రేయ్, నిన్ను ఏరా, బాగా ఆలోచించే తీసుకున్నావా ఈ నిర్ణయం? నువ్వు ఇలా నానిస్తే కాదు వీడిని అసలు. చాలా గొప్పవాడురా. అనాథ వెధవా ఆకతాయిలా తిరుగుతున్నాడని ఆటపాట నేర్పి జట్లో చేర్చుకున్న నాకు గొప్ప గురుదక్షిణ ఇస్తున్నావురా. చాలా సంతోషంగా ఉందిరా. కడుపు నిండిపోయింది నీ సత్కారానికి. అందరితోనూ మా రాజుగాడికి తిక్క కోపం తప్ప మనసు మంచి గంధం లాంటిది. బ్రతుకు తెరువు బొత్తిగా తెలియని సన్నాసి మా మా పిల్లనిచ్చి వాడిని ఇంటి వాడిని చేయాలని చెప్పి సంబరపడిపోయేవాడినిరా. కానీ ఒరే, నాకు ఇప్పుడు అర్థం అవుతోందిరా. నువ్వు పగటి వేషమే కాదురా, ఏ వేషమైనా బాగా రక్తి కట్టించగలవు. ఆ? వెళ్ళరా, వెళ్ళు. మమ్మల్ని అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపో. రేవులో ఈ పాటికి ఆఖరిలాచి వచ్చి ఉంటుంది. బయలుదేరరా, నీ బహుమతితో బయలుదేరు. నా అని మురిసిపోవటం, అబ్బే కాదని ఏడవటం. ఈ వయసులో సరైన శిక్ష వేశావురా ముసలాడికి. వెళ్ళరా. చీకటిరా, దారిలో పురుగు పుట్ల ఉంటాయిరా. నచ్చిగా వేస్తారు ఈ పందిరి. అయిపోతాడు బాబు. కానివ్వండి కానివ్వండి. ఇప్పుడు దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేయించావా మున్సబు? ఆ విషయాలు మాట్లాడుతుంటేనే ఇందాక మీరు వచ్చారు. రే తొందరగా కానివ్వండి రా, రేపు రాజావారిని దర్శనానికి పిలిచాం. చెప్పాడు నిజం.
పచ్చి నిజమండి. కానీ అమ్మాయి గారు, జాతరలు చీకట్లో జరిగినా అందులో ఎన్ని రంగులుంటాయో తెలుసండి? అవునట, మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. చాలా బాగుంటుందట కదా. బాగుండడమా? బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు అదో చిన్న ప్రపంచం అనుకోండి. పుణ్యం నీడలో పాపం, భక్తి పక్కనే శృంగారం. ఆ చీకట్లో పోటీ పడుతుంటాయండి. ముక్తి, మోక్షం, మోసం, జూదం అన్నీ కలబోసుకున్నదే జాతర. 4 గోడల మధ్య బ్రతికే మీరు ఒక్కసారి ఆ జాతరని, జనాన్ని చూస్తే చాలండి. ప్రపంచం అంటే ఏమిటో రేపు నాకు చెప్పడానికి సిద్ధమవుతారు. మరి వెళ్దామా? అమ్మో, ఒక నిజం చెప్పండి. మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది, అవునా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. మనసుకు నచ్చిన రీతిలో, మనసు నడిపిన పద్ధతిలో అడుగు ముందుకేసి వెళ్ళడం నేరం కాదండి, పాపం అసలే కాదు. కాదంటారా? ఆలోచించండి అమ్మాయి గారు, ఆలోచించండి. ఇంకా సేపట్లో దీపాలు వెళవుతుంది. మరి బయలుదేరుతావా? మరి నన్ను ఎవరైనా చూస్తానో? జనానికి మీరు బంగ్లాలో ఉంటారని తెలుసు, కానీ ఎలా ఉంటారో తెలియదుగా. అయినా ఈ బట్టలో రావడం మంచిది కాదులేండి. ఈ చీర కట్టుకురండి. రెస్పెక్టెడ్ జస్టిస్, మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి సార్, ఒక్కసారి ఇలా వస్తారా? ఆయన రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఆయన చచ్చిపోయారు. ఆర్డర్ ఆర్డర్. కనుక హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరేనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు, ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకోను చంద్ర. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. తీసుకోవచ్చు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. బయలుదేరండి. వందేహం మంగళాత్మానం భాస్వంతం యోగ విగ్రహం. మీ తాతగారు అనుకున్నావా? ఇంత అని చూస్తున్నాను, ఎక్కదిరిపోతున్నావా పీతలాగా. నిజంగా మీ తాతగారిదేనని ఆయనకేం తెలిసింది? మీరు పదండి. ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పెద్దరాజావారు.
నేడు ఆయన పోయాక చినరాజా వారు కూడా బాగానే చేయించారు. కానీ ఈ ఏడే ఇలా జరిగింది. అసలు ఈయన బంగ్లాలోనే ఉండటం లేదటండి, ఏవో గొడవ మీద తిరుగుతున్నారట. ఏం గొడవలో ఏం కక్షలో, అసలు ఈ పెద్దోళ్ళతోనూ గొడవే ఇదండి. ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట. ఏమిటో ఈ ఏడు ఎవరూ రాలేదు. అయ్యవారు మనల్ని భార్యాభర్తలను దీవించేశారు తెలుసా అండి? మరి బయలుదేరదామా? ఈ ఎర్రగడ్డ డజన్ రూపాయలు బాగుంటే కట్టమంటారా? ఈ కూడా రూపాయలు అలాగే ఉంటారు. ఈ రూపాయలరండి ఇమ్మంటారా బాబు? ఇమ్మంటారండి అది. మరి బయలుదేరుతామా? కొనద్దు, దొంగతనం చేద్దాం. ఇదేం పాడిపోతుంది మీకు? దొంగతనం చేసిన జాంకాయలు రుచిగా ఉంటాయట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. ఆ గౌరవం ఎవరండి నా ప్రాణాలు తీయడానికి? పోనీ ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా? కాయ చూసారా, కొరికితే తేనెలాగా ఉంటది. కడి ఏం కాయండి? ఈ కాయలలాగా చిత్తం బాబాయ్, రూపాయి పదండి. పదే మరి దారుణంగా ఉందా? రూపాయిగా బతికివు. ఎప్పుడన్నా బేరాలు చేసిన మొహాన మంది వెళ్ళవయా కొన్నావు గాని. తీసారా ఆ దొరకాయండి? పోనీ రూపాయికో 20. బేరం నా మొఖంకే చూసి ఆడకుండా నీ కాళ్ళకే చూసి ఆడతావేంటి? చాలా అందగాడే కదా, రాత్రి ఎందుకు పగలు చూద్దామని. ఎక్కడో నువ్వు బాలేవాళ్ళు ఉన్నావు. మాట్లాడదామయ్యా సోమరాజు. నా పేరు సోమరాజు కాదు, నరసరాజు. మిమ్మల్ని ఇద్దరిని సాగుబాదేక దేవరాజుని పేరు పెట్టుకుంటాను. బేరం పేరు చెప్పిలా దొంగతనాలకు వస్తారా? రే రే ఆగే. అయ్యి బాబోయ్, నడుం జారిపోయింది.